వీడియోలు తీసుకుని వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని నిన్న అవుటావుటిన హైదరాబాదులో ఒక నిర్బంధంలో ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయాన్ని తీసుకొని మోడీ గారు రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకొని ఈరోజు కేసీఆర్ గారికి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే ప్రజలు కూడా అన్ని రకాల సిద్ధమయ్యారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ హామీని కూడా అమలు చేయలేదు. ఇలా ప్రజలను నట్టేయడం ముంచినటువంటి రేవంత్ రెడ్డి ఏమి చేయలేక కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఇలా మోడీ గారితో చేతులు కలిపి మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకొని రాజకీయంగా దెబ్బతీయాలి. ఇలా రాజకీయంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలంటే మరి కవిత గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఉటావుటిన ఈ యొక్క దొంగలాడినటువంటి నాటకం ఇది. వాస్తవంగా గత 6 నెలలుగా సంవత్సరంగా కాలంగా కవిత మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు నిరూపించలేకపోయారు. గత పత్రికల్లో కూడా చాలాసార్లు ఎలాంటి సంబంధం కూడా లేదు కవిత గారికి అని చెప్పేసి ఎన్నోసార్లు నోటీసులు ఇస్తే అటెండ్ అయ్యి కూడా వాళ్ళు చెప్పి రావడం జరిగింది. కానీ ఇవాళ మరి నోటీసులు కానీ ఇవ్వకుండా కనీసం రమ్మని చెప్పి పిలవకుండా ఉటాబుట్టిన ఊరికొచ్చి మరి ఢిల్లీ నుంచి వచ్చి ఏమంటే అరెస్ట్ చేయడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను అందించి ఈరోజు వారిని తీసుకెళ్లడం జరిగింది. తప్పకుండా మేము చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి కొట్లాడటంలో కొత్త కాదు. 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించినటువంటి ఈ కేసీఆర్ గారికి ఇవాళ కవిత గారు అరెస్ట్ కావచ్చు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేల మీద, అనేక మంది మాజీ ఎమ్మెల్యేల మీద, ప్రజెంట్ ఎమ్మెల్యేల మీద వాళ్ళందరినీ లాక్కోవాలని చెప్పేసి ఇక రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసులు పెడతా ఉన్నది మేము చూస్తూ ఉన్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం ఈడీలు మరి ఐటీ నిన్న కవితక్క గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈడీ ఐటీ కేసులను ఒకటి పెట్టి ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులను చెందేటట్టు మోడీ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఇదేనా మీరు చేసే పని అని ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఒక ఉద్యమకారురాలు జాగృతిగా ఎంతోమంది మహిళలను జాగృతి చేసిన ఎమ్మెల్సీ కవితక్క గారిని పక్కడబంది ప్లాన్. ఎందుకంటే ఏమి తెలియకుండా ఇంటి మీద దాడి చేసి ఉట్టిన ట్రాఫిక్ అంతా కూడా క్లియరెన్స్ చేసుకొని ఎయిర్పోర్ట్ తీసుకుపోయి మీరు అరెస్ట్ చేసి ఢిల్లీ పంపించారంటే ఇది మీరు బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పన్నాగం పండి ఈరోజు తీసుకున్న చర్యలు. ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనే ఒక కుళ్ళు కుతంత్రాలతోటి మీరు పన్నిన పన్నాగం ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఈరోజు. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీని నాయకులను కార్యకర్తలను ఈరోజు భయభ్రాంతులను చెందితే ఈ విధంగా చేయొచ్చని మోడీ ఇలాంటి పన్నాగాలు పండుతుండ్రు. కానీ మోడీ గారు ఇది మీకు తగదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ. ఈ పార్టీ ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఈరోజు. కాబట్టి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇలాంటి భయభ్రాంతులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడరండి. ప్రాణ త్యాగాలు చేస్తానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైతే ఎమ్మెల్సీ కవితక్క గారిని అరెస్ట్ చేయడంతో మా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ అన్న ఆదేశాల మేరకు కూడా మేము ఉట్టినా కూడా రాత్రికి రాత్రి నైట్ మేము
జనగము హైవే రోడ్డును కూడా నిర్బంధించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా సూర్యాపేట జిల్లా స్థాయిలో కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలను చేపడుతూ ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే మీరిచ్చిన హామీలతోటి ప్రజలను మోసం చేసి ఈరోజు ప్రజలకు ఏం న్యాయం చేయలేదనేది మీకు తెలిసిపోయింది, ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టికే ఈరోజు ఎమ్మెల్సీ కవితక్క గారిని ఈరోజు ఈ విధంగా అరెస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులను చెందాలని చూస్తున్నారు. మీరిచ్చిన హామీలతోటి ప్రజలందరూ కూడా నడి రోడ్డు మీద పడ్డారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించుకున్నాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రము బంగారు తెలంగాణ దశలో ముందుకు పోయింది. కానీ ఈరోజు నడి రోడ్డు మీద తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజల్ని నడి రోడ్డు మీదకి లాగిరు. కాబట్టి మీకు ముందు భవిష్యత్తులో తగిన బుద్ధి కూడా ఈ ప్రజలు చెప్పగలుగుతారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం నాయకులం కానివ్వండి, ఎంత కాడికైనా మేము మిమ్మల్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాం. నిరసన కాకుండా కూడా ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలో ఈరోజు కవితక్క గారి అరెస్టు గురించి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూడా ముందు భవిష్యత్తులో కార్యకర్తల మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఇలాంటి చర్యలు మొదలు పెడితే బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం. ఎందుకంటే ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడకుండా పోరాడిన పార్టీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రాణ త్యాగాలకు కూడా వెనకడికి ఏమని మీకు తెలియజేస్తూ ఇదంతా కూడా బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి చేస్తున్న దుర్మార్గమైన చర్యలు. కాబట్టి వారికి తగిన బుద్ధి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పుద్ది, తగిన బుద్ధి కూడా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్తారని ప్రజలు తెలియజేసుకుంటున్నారు.